జస్టిస్ ఉండాలి. రైతు బంధు పేరిట నేను అందరికి ఇస్తా అంటే నిజంగా రైతుకి ఇచ్చారా? మళ్ళీ కౌలు రైతులకు ఇవ్వలేదు. అసలు భూమి దున్ని దుక్కి కష్టపడే కౌలు రైతుకు ఇవ్వలే. కేసీఆర్ అసెంబ్లీలో గట్టిగా చెప్పాడు, కౌలు రైతుకి ఇచ్చా ముచ్చటే లేదని చెప్పాడు. అయ్యా మరి రైతు బంధు ఎట్లయితుంది? భూ యజమాని బంధు అవుతుంది. ఇప్పుడు ఒక విద్యా సంస్థకు 100 ఎకరాల భూమి ఉంది, మీరు వాళ్ళకి రైతు బంధు ఇచ్చారు. ఫామ్ హౌస్ ఉన్నవాడికి రైతు బంధు ఇచ్చారు. ఫామ్ హౌస్ ఉన్నవాడు రైతు అవుతాడా నాకు చెప్పండి. విలాసాల కొరకు సంపన్న వర్గాలు హైదరాబాద్ శివార్లలో కట్టుకున్న ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటికి మీరు రైతు బంధు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. మరి అదేమైనా రైతు బంధు వాళ్ళు ఇలా ఫామ్ హౌస్ బంధు కదా అది. ఇలా హైదరాబాద్లో ఉన్న టాప్ అధికారులు, టాప్ పొలిటీషియన్లు, మీరు అటువైపు వెళ్ళండి, మొయినాబాద్ చేవెళ్ళ, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ తిరగండి. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో అందరూ సినిమా వాళ్ళు పెద్దలు అందరికీ పెద్ద పెద్ద ఫామ్ హౌస్ ఉంటాయి, ఒక్కడిగా 2 కాదు. సో మరి ఈ ఫామ్ హౌస్ అన్నిటికీ మీరు రైతు బంధు ఉచిత విద్యుత్ ఇస్తే ఇది న్యాయం ఎట్లా అవుతుందో చెప్పండి.